10,000 ప్లస్ 4 బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే సరి. హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ట్రాఫిక్ పోలీసుల నయాదందా అట. ఉర్ని అమ్మ. రెండోసారి దొరికితే రెట్టింపు నగదట. పశ్చిమ మండలంలోని ట్రాఫిక్ పోలీసుల తీరుపైన విమర్శలట. గిట్ల తయారయ్యేందా మీరు? 10,000 4 బిర్యానీ ప్యాకెట్లు ఏంది? ఇగో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బంది పైన ఒకవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఫీసీ సజ్జనార్ వేటు వేస్తున్నా, మరోవైపు కొంతమంది పోలీస్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తమ అక్రమ దందాలపైన తగ్గేదే లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ట్రాఫిక్ పోలీసులు ఇటీవల ఓ సరికొత్త దందాకు తెరదీశారట. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వారిని పక్కకు తీసుకెళ్లి కేసులు రాయకుండా చూస్తాం, 10,000 రూపాయలు 4 బిర్యానీ ప్యాకెట్లు ఇప్పించే విధంగా బేరం కుదుర్చుకొని వదిలేస్తున్నారట. ఆ అక్రమ దందా ఖరీదైన పశ్చిమ ప్రాంతం అంటే వెస్ట్ జోన్లోని విఐపి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్నదట. అంటే ఇటు గచ్చిబౌలి, రాయదుర్గు ఇట్లాంటి ఏరియాలు ఉన్నాయి, వెస్ట్ సైడ్ తెల్లాపూర్ ఇట్లాంటి ఏరియాలు. సో ఆ ఏరియాలో జరుగుతుందట. బాగా అంతా బలిసిన వాళ్ళు ఉంటారు కదా. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒకే వ్యక్తి రెండోసారి కనుక పట్టుబడినట్టు తేలితే పోలీసుల సెటిల్మెంట్ రెట్టింపులో ఉంటున్నదట. ప్రతి వీకెండ్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ 5 నుంచి 8 వాహనాలను స్వాధీనం చేసుకొని వాటిని స్టేషన్కు సమీపంలో మరో చోట పార్క్ చేసి అక్కడ ఒక పైలట్ను కాపలా ఉంచుతారట. మరుసటి రోజు వాహనదారులను పిలిచి బెదిరించి తమ అక్రమ దందా నడిపిస్తున్నారట. ఆ వాహనదారుడి స్థాయిని బట్టి 10,000 నుంచి 20,000 దాకా వసూలు చేస్తున్నారట. ఇటీవల ఇలాంటి ఓ ఘటన పైన ఎస్బీ అధికారులు సైతం ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇచ్చారట. స్టేషన్లో ఉన్నతాధికారుల మధ్య ఏర్పడ్డ విభేదాలు రచ్చకెక్కడంతో ఇదే అదనుగా భావించిన ఎస్ఐలు, కానిస్టేబుల్ రెచ్చిపోయి వసూళ్లకు పాల్పడుతున్నారట. గత 6 నెలలుగా జరుగుతున్న ఈ అక్రమాల గురించి ఉన్నతాధికారుల దృష్టికి సైతం వెళ్ళినా ఎవరు పట్టించుకుంటలేరట. ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళకు కూడా అందులో వాటా ఉండి ఉంటుంది. సింపుల్. మరోవైపు ఇద్దరు ఎస్ఐలు ప్రాంతాలను సెక్టార్లుగా విభజించుకొని పబ్బులు, వ్యాపార సముదాయాల వద్ద నెలవారీ మామూళ్లు బలవంతంగా వసూలు చేస్తున్నారట. ఇదే స్టేషన్లో 2 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఓ ఆర్ఎస్ఐ వసూళ్లలో నెంబర్ 1 అని పోలీస్ శాఖలో చర్చించుకుంటున్నారట. టోయింగ్ వాహనం ఇన్ఛార్జిగా ఉన్న సదరు ఎస్ఐ ఖరీదైన వాహనాలకు వీల్ లాక్లు వేసి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట. ఏం దారుణం ఇది! ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనం పైన జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మీదుగా వెళ్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిందట. మద్యం దాగినట్టు గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఆ వాహనాన్ని సీజ్ చేస్తున్నట్టు చెప్పిరట. 2 రోజుల తర్వాత స్టేషన్కి వచ్చి ఎస్ఐని కలవాలని చెప్పిరట. ఆ వ్యక్తి 2 రోజుల తర్వాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళగా కేసు రాయలేదట. కాబట్టి కొంత నగదిస్తే సర్దుబాటు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు చెప్పిరట. చివరకు 10,000 ఇచ్చిండట. 4గురికి బిర్యానీ తెప్పించండి అన్నారట. అంతే. ఆ తర్వాత ఎటువంటి కేసు లేకుండా వాహనాన్ని ఇచ్చేసిరట. 10,000 4 బిర్యానీ ప్యాకెట్లట. ఫ్రెండ్ తినపోయారు. ఇద్దరు స్నేహితులు కూకట్పల్లిలో ఓ పార్టీకి హాజరై జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 డైమండ్ హౌస్ మీదుగా బైక్ పైన ఇంటికి వెళ్తున్నారు. మధ్యలో ట్రాఫిక్ పోలీసులు ఆపి డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి టెస్ట్ చేస్తే 160 పాయింట్లు వచ్చిందట. అంటే దగ్గర హాఫ్ తాగిండు, హాఫ్ ఫుల్. వెంటనే పక్కనే ఉన్న కానిస్టేబుల్ సదరు వ్యక్తి ఆధార్ను పరిశీలిస్తే రెండోసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినట్టు తేలిందట. వెంటనే పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు కోర్టు కానిస్టేబుల్ ఫోన్ చేసి కేసు రాస్తున్నాం, స్టేషన్కు రండి అని పిలిచిందట. జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆ యువకుని బెదిరించారట. 22,000 తీసుకొని భోజనం తెప్పించుకొని కేసు లేకుండా వదిలేసిరట. ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నారు. ఏందిది అసలు? ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఆ రోడ్ల మీద ఈ చలాన్లు కొట్టుడు, ఇంత దుర్మార్గం అయితే ఏడలేదు నాకు తెలిసి. పర్సనల్ ఫోన్లనే కొట్టిపడేస్తున్నారు. అలా అది ఎంత అది కూడా నేరమే కదా. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ చూస్తలేరు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఆ పని చేస్తున్నది వాళ్ళది కూడా ఏం తప్పు ఉండదు. పైన ఉన్న ఆఫీసర్లదే తప్పిదంతా. ఎందుకంటే వాళ్ళకి టార్గెట్లు పెడతారు. ఇక దాంట్లో సందులో సడేమి అన్నట్టు ఈ దందా కూడా వీళ్ళు చేసుకుంటున్నారు.